హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నా రొటీన్ వ్లాగు నిన్న మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు చూపిస్తాను. నిన్న మార్నింగు ప్రదీప్ లంచ్ బాక్స్కి పుదీనా రైస్ చేశాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు. తర్వాత మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకురావాలి. అందుకోసం అనేసి మార్నింగు కాలేజీకి వెళ్ళాలి కదా, పుదీనా రైస్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్కి పుదీనా రైసు, కొత్తిమీర రైసు, టమాటా రైసు అటువంటిది చల్లారినా కూడా బాగుండిద్ది అనేసి పుదీనా రైసు బాగా ఇష్టంగా తింటాడండి ప్రదీప్. అందుకోసం అనేసి పుదీనా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. అపార్ట్మెంట్ దగ్గరలోనే ఆకుకూరలన్నీ దొరుకుతాయి. వాకబుల్ డిస్టెన్సేనండి, వెళ్ళి తీసుకొని రావచ్చు. ఆకుకూరలు ఏమన్నా తీసుకురామంటే ప్రదీప్ పుదీనా తీసుకొచ్చాడు. పుదీనా రైస్ చేయమన్నాడు. అందుకోసం పుదీనా రైస్ చేస్తున్నాను. చిన్న కట్ట తీసుకొచ్చాడండి. చిన్న కట్ట అయితే 10 రూపీసే. శుభ్రంగా ఆకులన్నీ తీసి నీట్గా కడిగేసి పక్కన పెట్టాను. దాంట్లోనే చిన్న అల్లం ముక్క, అలాగే పొట్టు తీసిన 10 వెల్లుల్లిపాయలు మొత్తం కలిపి మిక్సీ వేశాను. మిక్సీ వేసేటప్పుడు 2 పచ్చిమిర్చి కూడా వేశాను. కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి. మళ్ళీ మనకు ప్రత్యేకించి అల్లం వెల్లుల్లి పేస్టు అటువంటిది ఏమీ అవసరం ఉండదు. బాండీలో 2 స్పూన్స్ వరకు నెయ్యి, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేశాను. మనకి మరీ మొత్తం ఆయిల్తోనే ప్రిపేర్ చేస్తే పుదీనా రైస్ ఏ రైస్ అయినా బాగోదండి. ఎక్కువ నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకులు 2, అలాగే యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేశాను. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పుదీనా, చెప్పా కదా ఇందాక పుదీనాలోనే అన్నీ వేసానని, ఆ పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేయాలి. పచ్చితనం అంతా పోవాలి కాబట్టి అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత బాస్మతి రైసే వేసుకోవాలండి. ఆ ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. నార్మల్ రైస్ అయినా బాగానే ఉంటుంది కానీ ఎక్కువ బాస్మతి రైసే బాగుండిద్ది. అది మొత్తం అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ చల్లేసాను. లాస్ట్లో కూడా మళ్ళీ చూపించా కదా, నెయ్యి అనేది వేసాను. నెయ్యి ఉంటే మనకి రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది, లేకపోతే మధ్యాహ్నానికి ముద్దలాగా అయిపోతుంది. ప్రదీప్ అయితే లంచ్ బాక్స్ స్టీల్దే వాడతాడండి. మనకి హాట్ బాక్స్ వేడిగా ఉంటుందని అనుకుంటాం కానీ చుట్టూ ఉన్న ప్లాస్టికే కదా, లోపల అనేది మనకి అంతగా బాగోదు. ఇప్పుడు వీడియోస్ చాలా చూస్తున్నాము. స్టీల్కి హాట్ బాక్స్కి మధ్యలో మొత్తం వాటర్ అదంతా పోయి క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అలా అలా డస్ట్ లాగా అయిపోతుంది. మీ పిల్లలకైనా కూడా ఎప్పుడైనా స్టీల్ బాక్సే వాడండి. చల్లారినా కూడా ఏం పర్లేదు, స్టీల్ బాక్సే మంచివి. స్టీల్ బాక్సే కానీ మరీ పలచగా ఉండేది అటువంటిది ఏం తీసుకోమాకండి, అవి అయితే పగిలిపోతాయి. మళ్ళీ పిల్లల చేతులకి ఇబ్బందిగా అవుతుంది. మంచి బాక్స్ ఉంటాయండి. ఇదైతే నేను నందిగాంలోనే తీసుకున్నాను, 500 పడింది. తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశాను, అలాగే కొబ్బరి చట్నీ చేశాను. ఈ మధ్య మనకి శ్రావణ మాసంలో కొబ్బరికాయలు ఎక్కువ కొడుతున్నాం కదా, ఇంట్లో కొబ్బరికాయ ఉంటే కొబ్బరి కొంచెం పల్లీలు వేసి చట్నీ ప్రిపేర్ చేశాను. అదైతే అవిసె గింజల కారప్పొడి. ప్రదీప్ కాలేజీకి వెళ్ళిపోయాడు, మాస్టర్ కూడా స్కూల్కి వెళ్ళిపోయారండి. మాస్టర్ అయితే లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు. ఈరోజు అక్కడ ఫంక్షన్ ఉందనేసి ప్రదీప్కి ఒక్కడికే కాబట్టి పుదీనా రైస్ చేశాను. తర్వాత వంటగది అంతా క్లీన్ చేసేసి బట్టలు కూడా ఉంటే మిషన్లో వేసేసాను. ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళాలండి, కూరగాయలన్నీ తీసుకురావాలి. ఉల్లిపాయలు, అల్లం, ఇంకా వేరే కూరగాయలు చాలా అవసరం, అవన్నీ తీసుకొని రావాలి. ఎక్కువ వెజిటేబుల్ మార్కెట్కి అయితే నేనే వెళ్తానని ఎప్పుడు చెప్తా కదా, ఎందుకంటే మాస్టర్ వచ్చిన తర్వాత వెజిటేబుల్ మార్కెట్ అయితే కూరగాయలు అన్నీ అయిపోయి అసలు ఏమీ ఉండవు. ఎక్కువ మార్నింగే ఫ్రెష్గా ఉంటాయి. సరుకులు అయితే లిస్ట్ తీసుకొని మాస్టరే తీసుకొస్తారు తనకి హాలిడేస్ ఉన్నప్పుడు. వెజిటేబుల్స్కి అయితే ఎక్కువ నేనే వెళ్తాను మార్కెట్కి. సండే అయితే మార్కెట్ ఉండదు కదా, మామూలు టైంలో అంటే స్కూల్ నుంచి వచ్చేపాటికే 4 అయిపోతుంది. ఇంకా తర్వాత అయితే కూరగాయలు ఏమీ ఉండవు ఫ్రెష్గా. అందుకోసమే ఎక్కువ శాతం కూరగాయల మార్కెట్కి నేనే వెళ్తాను. మాకు నందిగాంలో రైతు బజార్ ఒకటి ఉండిద్ది, అలాగే గాంధీ సెంటర్లో కూడా కూరగాయల మార్కెట్ ఒకటి ఉండిద్ది. ఎక్కువ శాతం ఈ రైతు బజార్కే వెళ్తూ ఉంటారు. అందుకోసమే మార్నింగ్ నుంచి 4 వరకే ఉండిద్ది ఈ రైతు బజారు. మనకి నందిగాంలో మెయిన్ సెంటర్లో ఉండే కూరగాయలు ఎక్కువ కాస్ట్తో ఉంటాయి. ఎక్కువ రైతుల దగ్గర నుంచి తీసుకుంటారు కాబట్టి రైతు బజార్లో అయితే కాస్ట్ తక్కువ ఉంటాయి, క్వాలిటీ కూడా బాగుంటాయి. ఎక్కువ శాతం ఇక్కడికే వెళ్తూ ఉంటారు, రైతు బజార్కే వెళ్తారు జనము. మరీ అత్యవసరం అనుకుంటే ఈవినింగ్ టైంలో కావాలనుకుంటే గాంధీ సెంటర్లో ఉన్న కూరగాయల మార్కెట్లో అయితే కూరగాయలు అందుబాటులో ఉంటాయి. రైతు బజార్ మాత్రం మార్నింగ్ 9 నుంచి 4 వరకే ఉండిద్ది. ఎక్కువ శాతం మేమైతే
అపార్ట్మెంట్లో వాళ్ళు మిగతా జనమైనా ఎక్కువ శాతం రైస్ బజార్కే వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. బాగా రష్గా అయితే ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న విలేజ్ నుంచి వచ్చే జనం కూడా ఎక్కువ రైతు బజార్కే వస్తారు. ఎక్కువ శాతం ఎక్కువ కేజీలు తీసుకెళ్తారు వాళ్ళైతే. ఇంకెక్కడ లోకల్లో ఉండే వాళ్ళైతే వారానికి ఒకసారి వెళ్ళి తీసుకొని వచ్చుకుంటారు. కూరగాయలన్నీ సర్దేశాను. కూరగాయలు సర్దటానికి అర్ధగంట అయితే టైం పట్టింది. ములక్కాయలు ఉన్నాయి కదా, అవి అయితే కట్ చేసి ఒక బాక్స్లో పెట్టేశాను. మనం డైరెక్ట్గా అలా పెట్టేస్తే ఒక్క రోజుకే వడబడిపోతాయి. అందుకోసం ఒక డబ్బాలో కట్ చేసి పెట్టేస్తే 1 వీక్ అయినా కూడా అస్సలు పాడవ్వవు. మిగతా కూరగాయలు కూడా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. తర్వాత వచ్చేసి చీరలు వచ్చినాయి అని అపార్ట్మెంట్లో చెప్తే అందరం కిందకు దిగాము లేడీసు. చెప్పా కదా, అప్పుడప్పుడు చీరలు వస్తూనే ఉంటాయి. అపార్ట్మెంట్ అంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వస్తూనే ఉంటారు. వచ్చినప్పుడు అందరికీ చెప్తారు. కొంతమంది అయితే కిందకు దిగుతారు, పనులుంటే దిగరండి. చీరలైనా ఫ్రూట్స్ అయినా ఏమన్నా మొక్కజొన్నలు అటువంటివి వచ్చినా కూడా ఎగ్స్ అటువంటి కిందకు వచ్చినప్పుడు తెలియజేస్తారు. వాచ్మెన్ వచ్చి చెప్తే అందరూ కలిసి కిందకు దిగుతారు. ఈరోజైతే మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే కిందకు దిగాను. ఇక్కడ కోనాపాలెంలో చేసే టీచర్ గారు తన శారీస్ తీసుకుంటారంట ఒక షాప్లో. ఆ షాప్ ఆయన అయితే మీ అపార్ట్మెంట్లో లేడీస్కి చూపించండి అని పంపించారు. కొత్తగా వచ్చిందంటండి స్టాకు. శారీస్ అయితే బాగానే ఉన్నాయి, బాగా లైట్ వెయిట్గా. ఫస్ట్ అయితే ఆ టీచర్ గారు ఒక శారీ తీసుకొచ్చారంట. చూడటానికి చాలా బాగుందనేసి మిగతా వాళ్ళు కూడా తెప్పేయమంటే ఆ మేడం గారు చెప్తే ఆయన పంపించారు. అందరూ కింద దిగి చూశారు. శారీస్ అయితే బాగానే ఉన్నాయి, కానీ మొన్న అందరూ శ్రావణ మాసంలో తీసుకున్నారు అమ్మవారి కోసం, అలాగే మిగతా రోజుల కోసం కూడా తీసుకున్నారు. మొన్న ఫంక్షన్కి కూడా శారీస్ పెట్టారు కదా, ఇంకా అందుకోసం అనేసి చూశారు కానీ ఎవరు తీసుకోలేదండి. తీసుకున్నా తీసుకోపోయినా లేడీస్ చీరలు అంటే ఇష్టం కాబట్టి అందరూ కిందకైతే దిగి చూశారు. నిన్న మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వ్లాగ్ అండి ఇది. మాస్టర్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా పని ఉండిద్ది, అదైతే మొత్తం షూట్ చేయలేదు. గదులు ఊడ్చి తుడవటం, అలాగే గిన్నెలు కడగటం, తర్వాత అయితే కూరగాయలకు వెళ్ళొచ్చా కదా, అవి సర్దుకోవటం కూడా చాలాసేపు పట్టింది. ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పుదీనా రైసు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రేపైతే ఫ్రైడే వ్లాగు షూట్ చేసి పోస్ట్ చేస్తాను.